హాయ్ అండి, వెల్కమ్ టు స్పైస్ అప్ విత్ సాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే బీరకాయ ఎండ్రాయిల్ కర్రీ అయితే చేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రెసిపీ చెప్పేస్తాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేయండి. కర్రీ కోసం అయితే ఒక కప్పు వరకు ఎండ్రాయిల్ అయితే తీసుకొని వేస్ట్ అయితే సపరేట్ చేసుకోవాలి. బీరకాయనైతే ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కూడా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి. రొయ్యలను అయితే ఇలా వేస్ట్ సపరేట్ చేసుకొని ఒక అరగంట అయితే నీటిలో నానబెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక వాటర్లోంచి తీసుకొని రొయ్యలను అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా వేపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని రొయ్యలను అయితే బాగా వేపుకోవాలి. రొయ్యలు అయితే వేగిపోయాయి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుతూ వేపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. మొత్తం వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేపుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకొని ఉల్లిపాయలను అయితే బాగా వేపుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఉల్లిపాయ ముక్కలను అయితే ఇలా కలుపుతూ వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిపోయాయి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. బీరకాయల నుంచి వాటర్ అయితే వస్తుంది. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ అయితే బీరకాయని అయితే బాగా వేపుకోవాలి. బీరకాయలోంచి వాటర్ అంతా పోయి ఆయిల్ అలా పైకి తెర వరకు అయితే బాగా ఉడికించుకోవాలి. మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని గరిటె పెట్టి కదపకుండా మూత పెట్టుకొని అయితే మగ్గించుకోవాలి ఒక 5 నిమిషాలు. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే టమాటాలు అయితే ఇలా మగ్గిపోతాయి. ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం కారం కూడా వేసుకోవాలి. కారం వేసుకున్నాక ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకొని వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని టమాటాలు ఇలా మెదుపుకుంటూ మొత్తం బాగా కలుపుకోవాలి. కారం, సాల్ట్ బీరకాయ ముక్కలకు బాగా పట్టేలా అయితే మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే ఆయిల్ అనేది ఇలా పైకి తేరుతుంది. బీరకాయలో వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ ఇలా పైకి తేరే వరకు మొత్తం దగ్గరికి ఉడికించుకోవాలి. అంతేనండి, బీరకాయ ఎండ్రాయిల్ కర్రీ అయితే రెడీ. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను చేసే మరిన్ని వంటలు మీ దాకా రావాలంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.